అవును, ఊరెళ్తా అన్నావు కదా, ఎప్పుడెళ్తున్నావు? ఎందుకట్లా ఆగమాగమవుతున్నావు? సీక్రెట్ పెళ్ళాం. పెళ్ళాం ఊరెళ్ళినప్పుడు మొగుడేం చేస్తాడు? గర్ల్ ఫ్రెండ్స్ని కలుస్తాడు. అమ్మా, డైరెక్ట్ ఓపెనే చేస్తుండో. ఓయ్, నిన్నే అడుగుతున్నా, ఊరెప్పుడు వెళ్తున్నావు? గర్ల్ ఫ్రెండా? మరి నేనెవరిని? అంటే నువ్వు తప్ప నాకు ఎవ్వరు లేరు అనుకుంటున్నావా? నాకు బోల్డ్ అంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. సీత, గీత, పల్లవి, నందు, లయ, దివి. ఓ, లిస్ట్ పెద్దగా ఉంది. హా, మగోణ్ణి కదా బేబీ, ఆ మాత్రం ఉండాలి, లేకపోతే ఎలా? సరే, బాయ్. వీడింది మొత్తం మారిపోయిండు. అసలు దేకని కూడా దేక్తలేడు. హాయ్ దివి, ఈరోజు నీ గురించి ఆఫీస్ కూడా డుమ్మ కొట్టేసా తెలుసా? నువ్వేంటి స్కూల్కి వెళ్ళలేదా? సరే, వస్తున్నా. ఐల్ బి దేర్ ఇన్ 15 minutes. వీడి బైక్ లేదు. భయ్యా, హా, సంతోష్ ఆర్జీ ప్రభాస్ ఎక్కడున్నాడు? సంతు మార్నింగే ఆఫీస్ నుండి బయటికి వెళ్ళాడు. అవునా, ఓకే, థ్యాంక్ యూ. వీడేంది పొద్దున్నే ఆఫీస్ వదిలేసి వెళ్ళిపోయిండా? హలో బాను, ఎక్కడున్నావురా? ఎక్కడుంటా? ఆఫీస్లో. ఓ, ఓకే. బిజీయా? చాలా బిజీ. నువ్వు ఇప్పుడు లంచ్ అని, డిన్నర్ అని, బయటకని ఏం ప్లాన్ చేయకు, ఎందుకంటే అస్సలు టైం లేదు. అబే, అలాంటిది ఏం లేదు. ఇంటికెప్పుడు వస్తావు? సేమ్ 12 or 1 అవుతుంది. హే బాను, ఇంతకీ నువ్వెప్పుడు వెళ్తున్నావు? వెళ్తున్నా. అవునా, ఓకే చెల్, బాయ్. సచ్చినోడు, దేన్నో సెట్ చేసుకొని నన్ను ఊరికి పోతున్నావో అంటున్నాడు. మన కొడుకి నరకం స్పెల్లింగ్ రాపియకపోతే నా పేరు భానుమతియే కాదు. అమ్మా, ఒక మూర మల్లెపూలు ఇవ్వరా? బాను ఈరోజు చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే తనకి ఇష్టమైన మల్లెపూలు తీసుకెళ్తున్నా. ఇదిగోండి. బాను, వీడేంది ఇంత తొందరగా వచ్చిండు? హాయ్ పెళ్ళామ్స్. ఏంద్రో ఇంత ప్రేమ చూపిస్తున్నావు? చూపించడం ఏంటి బంగారం, గుండెల్లో టన్నులుంది. ఐ లవ్ యూ బేబీ. ఓ, ప్రేమ కారిపోతుంది. అవు మళ్ళా, అందుకే మల్లెపూలు తీసుకొచ్చా. అదేంటి, మల్లెపూలు పెడితే ఇదివరకు ఎగిరి గంతేసేదానివి, ఇప్పుడు సైలెంట్గా ఉన్నావు? గట్లేం లేదు. గుడ్. అయినా 1 రోజా 2 రోజులా, వారం రోజులు ఊరెళ్తున్నావు, అందుకే అడిగా. ఏంద్రా నీకంతా ఆత్రం? ఊకే ఊరికి పో అంటున్నావు. సరే పోనా, ఇప్పుడు పోనా? ఓయ్, నీ బొందా. సరే, తినడానికి బిర్యానీ తీసుకుని వస్తా. మన కాంట్రవర్సీని దాటి కాంట్రవర్సీ చేయగలరా మీరిద్దరు? I thought I should title this episode God does not censor. Yes. నాకు ఎందుకు సార్ బాబులు చేసేటప్పుడు ఇలాంటి మంచి కామ్ ఆఫీస్ ఎందుకు లేదు మాకు? అప్పుడు డబ్బులు లేదు.